10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంటే మనం స్కూల్స్ గురించి మనం మాట్లాడదాం. స్కూల్స్‌తో పాటు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా గేమ్స్ అయినప్పుడు ఒలింపిక్, ఏషియన్ గేమ్స్ గానీ ఇవి జరిగినప్పుడు సో అంటే ఎక్కువ మనం కొన్ని పేర్లు వింటాం. అంటే ఇప్పుడు ఒలింపిక్స్‌లో చైనా అంటే ఎక్కువ విన్ అయినయి చైనానే ఉంటది. దేంట్లో అయినా గానీ. అవును. సో అంటే ఎందుకు అది? అంటే అక్కడ స్కూల్స్‌లో ఏమేమి నేర్పిస్తారు పిల్లలకసలు? అంటే మనం వీడియోస్ చూస్తే చిన్న చిన్న పిల్లలు అంటే కుంఫు గానీ, కరాటే గానీ అసలు అంటే మనం చూస్తే బ్రిక్స్ ఉంటాయి ఇటుకలు. అవును. సో చిన్న చిన్న పిల్లలు అంటే 5 ఇయర్స్ లోపున్న పిల్లలు వాటిని బ్రేక్ చేస్తారు. అవును. సో ఇవన్నీ అసలు వేరే అసలు. అక్కడ స్కూల్స్‌లో అసలు ఏం నేర్పిస్తారు పిల్లలకి? ఏమేమి ఉంటాయి అసలు? ఓకే. దీనికి ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తా. ఓకే. ఓకే. నేను చెప్తున్నది నాకు తెలిసినవి మాత్రం చెప్తున్నా. నేను చూసినవి మాత్రం చెప్తున్నా. ఓకే. అది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇదొకటి చెప్తా. శివ, నువ్వు ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళే దారిలో ఎన్ని స్కూల్స్ చూస్తావు? నేనా ఒక 20, 30 చూస్తా. ఎన్ని ప్లే గ్రౌండ్స్ చూస్తావు? ఉండవు. కొన్ని స్కూల్స్ అస్సలే ఉండవు. సో అక్కడ అనేది నేను ఎగ్జాంపుల్ 100% ల్యాండ్ ఉందంటే 20% మాత్రమే స్కూల్ ఉంటుంది. మిగతా 80% స్పోర్ట్స్ ఫెసిలిటీ అంటారు దాన్ని. ఓకే. అందులో స్విమ్మింగ్ పూల్, ఫుట్బాల్ గ్రౌండ్, బాస్కెట్బాల్ గ్రౌండ్, బ్యాడ్మింటన్కి వగేరా వగేరా అన్నీ ఉంటాయి. 100లో 80% స్పోర్ట్స్కి స్పేస్ ఇచ్చి 20% మాత్రమే స్కూల్ బిల్డింగ్ ఉంటుంది. ఓకే. విచ్ మీన్స్ అంత ఇంపార్టెన్స్ ఉంది స్పోర్ట్స్కి ఫస్ట్ నుంచి కూడా. స్పోర్ట్స్ ఎందుకు అని చెప్పేసి అంటే కొంతమంది అంటారు మెడల్స్ తెచ్చుకోనీకి అని చెప్పేసి అంటారు. మెడల్స్ తెచ్చుకొని కాదు భయ్య. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 7th క్లాస్ చదువుతున్నావు, 7th క్లాస్లో సైన్స్ ఫెయిల్ అయినావు, 8th క్లాస్కి వెళ్ళగలుగుతావా? లేదు కదా. అట్లనే చైనాలో ఆర్ ఎనీ అదర్ వెస్టర్న్ కంట్రీస్లో నువ్వు పీఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది నువ్వు ఫెయిల్ అయితే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళలేవు. అదొక కంపల్సరీ సబ్జెక్ట్. ఓకే. పీఈ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్. ఫిజికల్ ఎడ్యుకేషన్. సైన్స్ నీకు వారానికి 3 రోజులు ఉంది అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా నీకు వారానికి 3-4 రోజులు ఉంటుంది కంపల్సరీ.